మా అమ్మ నాన్నల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటి షాక్ అయ్యారా? వాళ్ళు పెళ్లి చేసుకొని చాలా ఇయర్సే అవుతుంది, ముగ్గురు పిల్లలు కూడా. అండ్ వాళ్ళ పిల్లలకి కూడా పిల్లలు పుట్టేశారనుకోండి. వాళ్ళ అమ్మాయినే నేను. ఇవన్నీ ఆపి ఫస్ట్ మ్యాటర్లోకి రా అంటారా? ఏం లేదండి, వాళ్ళ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతున్నా కూడా వాళ్ళు ఎప్పుడూ సెలబ్రేషన్ చేసుకోలేదు. జస్ట్ విష్ మాత్రమే చేసేవాళ్ళం. ఈ డేట్కి అని చెప్తే విష్ మాత్రమే చేసేవాళ్ళం మేము. కానీ ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు. ఫస్ట్ టైం అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాదు, మేమే సెలబ్రేట్ చేస్తున్నాం. వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ 2020లో స్టార్ట్ అయ్యిందండి. ఇది కూడా 2020లోనే సెలబ్రేషన్ చేశాము. అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. ఈ కేక్ కూడా ఫస్ట్ టైం నేను చేశానండి, చాలా బాగా వచ్చింది. ఈ కేక్ గురించి ఒక స్టోరీనే ఉంది. ఈ కేక్ని నేను చేయలేను అనుకున్నారు, సేమ్ అదే విధంగా వస్తుందని కూడా అనుకోలేదు. మా డాడీ తీసే విధానం, చూసే విధానం చూస్తే మీకే అర్థమవుతుంది. కేక్ కోసం అన్నీ అరేంజ్ చేసుకుంటుంటే మా డాడీ అనుకున్నారు ఇది అవ్వని పనిలే, కేక్ కరెక్ట్గా రాదనుకున్నారు. ఎనీవేస్ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా కేక్ వస్తుందని నేను కూడా ఊహించలేదు. చాలా ప్రేమతో చేశాను ఆ కేక్ అయితే. కరోనా టైంలో అంత మంచిది కాదు కదండి బయట నుంచి తెచ్చుకోవడం. సో నేను ఇంట్లోనే చేశాను. బయట అంత మంచిగా లేదు. సో మేమేమో సెలబ్రేషన్ చేయాలి, బయటేమో తెచ్చుకునే సిచ్యువేషన్ లేదు. అందుకే ఇంట్లోనే కష్టపడి చేశానండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నైట్ అయింది నేను కేక్ చేసేసరికి. నైట్ అంటే ఏదో 9-10 అనుకోకండి. కేక్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి 7 అయ్యింది. సో దానిపైన జీడిపప్పులు అవన్నీ ఇంట్లో లేకుండే, సో అన్నీ తెప్పించుకోవాల్సి వచ్చింది. పక్కనే ఉన్న షాప్లో నుంచి తెచ్చుకున్నానులేండి, ఎక్కడో కాదు. అప్పుడు లాక్డౌన్ కదా, చాలా జాగ్రత్తగా హైజీన్గా ఉండాలని చెప్పి ఎక్కడైతే తెచ్చుకోలేదు కేక్, నేనే చేశాను. ఆ రోజు సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది. చాలా మనసు అయితే నిండిపోయిందనమాట. నిజంగా చెప్పాలంటే అమ్మ నాన్నకు ఇట్లా సెలబ్రేషన్ చేస్తే నిజంగా మనసు నిండిపోతుంది. వాళ్ళు నవ్వుతుంటే హార్ట్ ఫుల్ అయిపోతుంది మనకి. ఈ వీడియో చూసిన ప్రతిసారి నాకు మంచిగా అనిపిస్తుంది. సో నాకు కూడా మీతో షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నా. నాకు పెళ్ళైన తర్వాత నేను సెలబ్రేషన్స్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళే సిచ్యువేషన్ రాలేదు. సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి కానీ నేను వెళ్ళట్లేదు. చాలా బాధేస్తుంది, బట్ ఇంకా తప్పదు కదండి. ఒకసారి అయితే నేను ఇక్కడ నుంచే ఒక గిఫ్ట్ పంపించాను మా అమ్మ నాన్నకు. ఇదండి మా అమ్మ నాన్నల సెలబ్రేషన్స్, ఫస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్. సో ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసాము. తర్వాత డ్యాన్సులు అవి చేసేసి ఇంకా స్ప్రైట్ తాగి కేక్స్ తిని ఇంకా కంప్లీట్ చేసుకున్నాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.